మేడం ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే అమ్మాయిల్లో కావచ్చు, అబ్బాయిల్లో కావచ్చు, ఇది ఎగుడు దిగుడు పళ్ళు కావచ్చు, ఎత్తు పళ్ళలో కావచ్చు, దానివల్ల వాళ్ళు అందంగా ఉన్నప్పుడు కూడా ఒక అందవికరంగా కనిపిస్తారు. దీనికి వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ చెప్పారు కదా, వాళ్ళకు పళ్ళకు ఏదో క్లిప్ లాగా ఫిక్స్ చేస్తా అని చెప్పి, అది చాలా రోజులు ఉండడం వల్ల వాడు వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, పబ్లిక్ ప్లేస్లలో తిరగడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కదా. ఇలాంటి దానికి ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? సో అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, కొంచెం పళ్ళు ముందు ఎత్తుగా ఉన్నప్పుడు పెదవి క్లోజ్ చేయడానికి రాకుండా కొన్ని పళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి నవ్వినప్పుడు ముందుగా. సో అలాంటి వాళ్ళు బ్రేసెస్కి వెళ్ళాలనుకుంటారు. కానీ బ్రేసెస్ ఏంటంటే 1 ఇయర్ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల కొంతమంది ఫారెన్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే మ్యారేజ్కి కొద్దిగా ఇబ్బంది అంటే తొందరగా ఉండడం వల్ల ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అడ్వాన్స్డ్గా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. స్మైల్ డిజైనింగ్లో ఏంటి అంటే మనం బ్రేసెస్ లేకుండానే కొద్దిగా ఇరిగిపోయిన పళ్ళు కానివ్వండి, కొద్దిగా ముందుకున్న పళ్ళని మనం క్యాప్స్ ద్వారా వెనక్కి తీసుకువెళ్ళి దాన్ని స్మైల్ ట్రాన్స్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్నే స్మైల్ డిజైనింగ్ అని అంటారు. ఇది మనకు ఒకవేళ తక్కువ డ్యూరేషన్లో కావాలి అంటే కనుక ఈ ట్రీట్మెంట్కి మనం వెళ్ళొచ్చు.